యెషయా 42వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంది. నీవు పోవుచున్న మార్గములో మెట్టెలను అడ్డు సమస్యలను తొలగిస్తానని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. దేవుడు మనకి కొండలను లోయలను సరళం చేయగలిగే దేవుడు. కొన్నిసార్లు మన జీవితంలో ఇది సరళం చేయలేదు, ఇది సరళం కాదు అనుకుంటాం. అఫ్కోర్స్ ఎవరి విషయమైనా కావచ్చు. ప్రభు మాట్లాడుతున్నాడు. అసాధ్యములు సుసాధ్యములుగా మార్చే దేవుడు. నీ పరిస్థితి ఏమై ఉన్నా, నీ స్థితిగతులు ఏమై ఉన్నా, నేను నీకు తోడే ఉన్న దేవుడను అంటున్నాడు. జరగవని నువ్వు అనుకుంటే నేను జరిగించగలిగే దేవుడను. అది ఎట్లాంటి అయినా కానీ పరిష్కారం చేస్తానంటున్నాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే వాళ్ళు అనుకున్నారు ఇది అసాధ్యము అనుకుంటున్నారు. వాస్తవంగా అక్కడ చూస్తే పరిస్థితిని బట్టి అది అసాధ్యమే. కానీ ఆ అసాధ్యంలో వారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారండి. ఆకాశమందున్న దేవుడు వారి ప్రార్థన విన్నాడు. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు, ఒక ఆటంకాలు కలిగినప్పుడు ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి. ఎక్కడైనా నువ్వు చేయొచ్చు ప్రార్థన. ఒకసారి చేయాలని ఏం లేదు. ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. నీ ప్రార్థన ద్వారానే దేవుడు అసాధ్యములు సుసాధ్యములుగా మారుస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ప్రార్థన చేయాలి. అప్పుడు ఇశ్రాయేలులు ప్రార్థన చేసినప్పుడట, మోషే ప్రార్థన చేసినప్పుడట, ఈ ఎర్ర సముద్రముని 2 పాయలుగా చేశాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ ఎర్ర సముద్రం 2 పాయలు అవటానికి గల కారణం ఏమిటాయా అంటే, అది దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆయన సృష్టికర్త కనుక ఆ సృష్టిలో ఏముందో ఆయనకి తెలుసు. ఆయన అనుకున్న సమస్యలు, అనుకున్న కార్యములనే జరిగింది. ఆ కార్యములను నువ్వు అనుభవించినట్లుగా, ఆ కార్యాలను పొందుకునేటట్లుగా ఉండాలి. సమస్య క్లియర్ అయిన తర్వాత నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎప్పుడు నువ్వు దేవుని దగ్గర ఆ వినయ విధేయతలతో ఉన్నప్పుడు నీకు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలో ఉన్న వాక్యంని వారి హృదయంలో స్థిరపరచి బలపరచమని యేసు పేరట ఈ ప్రార్థన మీకు